ఓకే. నేను ఈ క్వెషన్ అర్థం కాలేదన్నారు కదా! కొంచెం ఒకసారి జాగ్రత్తగా చూడండి. నా దగ్గర రూ. 72 ఉన్నాయి. నేను 72 వస్తువుల్ని కొన్నాను. 72 వస్తువుల్ని కొని 72 వస్తువుల్ని అమ్మేశాను. నాకు రూ. 9 నష్టం వచ్చింది. సో, ఈ నష్టం ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో, నా దగ్గర రూ. 72 ఉన్నాయి. సో, రూ. 72 యూజ్ చేసి 72 వస్తువుల్ని కొన్నాను. ఆ 72 వస్తువుల్ని అమ్మితే నాకు రూ. 9 నష్టం వచ్చింది. సో, ఎంత నష్టం వచ్చింది, ఎంత పర్సెంట్ నష్టం వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇది క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా? సో, ఇప్పుడు 72 సెల్లింగ్ థింగ్స్. ఇది వచ్చేసి నేను ఫస్ట్ కొనాలి కదండి, అమ్మాలంటే కొనాలి కదా. నన్ను 72 వాటిని కొంటా. కొనడం అంటే కాస్ట్ ప్రైస్. వీటిని అమ్ముతా. 72 అంటే సెల్లింగ్ ప్రైస్. నాకు నష్టం ఎంత వచ్చింది? ఇక్కడ క్లియర్గా రాసాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 థింగ్స్. 9 వాటిని ఎంతైతే అమ్ముతానో అంత నష్టం నాకు వచ్చింది. సో, 9 SP. ఇదింతా రాసుకున్నారనుకోండి, మీకు లెక్క ఈజీ వచ్చేసినట్టు. సో, 72 CP ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఉన్నది యువతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో, మైనస్ ప్లస్ అయినప్పుడు 72 9 81 SP. సో, అప్పుడు ఏమవుతుంది? CP/SP ఈజ్ ఈక్వల్ టు 81/72. 9తో పోతే 9 ఒకట్ల 9 8ల. సో, ఈ రెండింటికి 1 తేడా ఉంది. సో, 1 నష్టం. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి మనం లాస్ ఎంత? 1 కొన్న వేల 9 × 100. ఇది క్యాల్కులేట్ చేస్తే 100/9 ఎంత? 11 1/2%. ఇది ఆన్సర్. సో, ఇలాంటి లెక్క ఇంకోటి కూడా చెప్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ లెక్క చూడండి. బై సెల్లింగ్ 20 థింగ్స్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 థింగ్స్. ఫైండ్ ప్రాఫిట్. ఇప్పుడు ఏమన్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. సో, ప్రాఫిట్ అంటే మనకి ఏం కావాలా? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. సో, ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇది కదా. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని అన్నాడు? 20. సో, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5. అంతే కదండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రైస్. మనకి ఇక్కడ ప్రాఫిట్ అన్నాం. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని తీసేయడం. అంటే 20 సెల్లింగ్ ప్రైస్లో నుంచి 20 కాస్ట్ ప్రైస్ని తీసేయడం అనమాట. సో, ఇక్కడ ఏమవుతుంది? ఈ 5 ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది కదా. SP 20 మైనస్ 5 SP ఈజ్ ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్తే CP ప్లస్ అవుతుంది కదా. సో, ఇక్కడ తీసేస్తే ఎంత అవుతుందండి? 15 SP ఈజ్ ఈక్వల్ టు 20 CP. ఒక దగ్గర తెచ్చుకుంటే SP/CP ఈజ్ ఈక్వల్ టు 20 ఎక్కడే ఉంటుంది, 15 కిందకి వెళ్ళిపోతుంది కదా. సో, కాస్ట్ ప్రైస్ 15, సెల్లింగ్ ప్రైస్ 20. సో, లాభం ఎంత? రూ. 5 లాభం. సో, 5/15 × 100 1/3 100/3 వస్తుందండి. సో, 100/3 అంటే ఎంత అండి? 33 1/3%. అర్థమైందా? ఇంకొకటి కూడా చెప్తాను ఇలాంటిదే. By selling 40 things, a person got profit equals to cost price of 10 things. What was the profit percentage? సేమ్ అండి. ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్రాఫిట్ అంటే మనకి ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదండి. సో, 40 సెల్లింగ్ ప్రైస్ మైనస్ 40 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 10 కాస్ట్ ప్రైస్ అన్నాడండి. 10 CP. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ మార్క్. దీన్ని హోంవర్క్ చేయండి. ఆన్సర్ చెప్పాలా? ఆన్సర్ 25% చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బై సెల్లింగ్ 50 థింగ్స్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 థింగ్స్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. సేమ్ నాట్ డిఫరెంట్. సేమ్ ఇది కూడా. సో, ఈక్వేషన్ చెప్తాను, సాల్వ్ చేయండి. 50 థింగ్స్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి 50 సెల్లింగ్ ప్రైస్ మైనస్ 50 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 థింగ్స్ అన్నాడు కదా. సో, 12 కాస్ట్ ప్రైస్. దీన్ని చేయండి. దీన్ని చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 24% ప్రాఫిట్ వస్తుంది. ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆర్ లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్? ఇది
ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల మీద 10% లాస్ వస్తే కొన్న వెల మీద ఎంత పర్సెంట్ వచ్చినట్టు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేసుకుంటారంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకోండి. పర్సెంటేజ్ 10% అంటే ఎంత అండి? 10% ఎప్పుడున్నా ఏం చేయాలి? బై 100 వేసుకోవాలని చెప్పాను కదా. సో 100 వేసుకోండి. ఇక్కడ లాస్ అనేది దేనిపైన? సెల్లింగ్ ప్రైస్ పైన. అంటే ఇది లాస్, ఇది సెల్లింగ్ ప్రైస్. 10 అనేది లాస్, 100 అనేది సెల్లింగ్ ప్రైస్. అదేంటి సార్, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్తోనే కదా మనం చేయాల్సింది, సెల్లింగ్ ప్రైస్ మీద చేస్తున్నాం ఏంటి అంటే, వీడియో ఇచ్చాడు కదా క్వశ్చన్లోనే, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేది 100, లాస్ వచ్చేసి 10 అనుకోండి. ఇప్పుడు కొన్న వెల ఎంత అవుతుంది? సో కొన్న వెల ఎంత అవుతుంది? 100 సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు, లాస్ 10 అయినప్పుడు కొన్న వెల ఎంత అవుతుంది? కొన్న వెల 110 అవుతుంది. అంతేనా? 110 కొని 10 రూపాయలకు అమ్మితే 10% లాస్ వస్తుంది. అది కూడా అమ్మిన వేల మీద 10% లాస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు? కొన్న వేల మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, ఇది లాస్ కదా. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ మీద లాస్ అనేది 10% అవుతాయి. కాస్ట్ ప్రైస్ మీద లాస్ ఎంత? సో ఏం చేస్తావు? 10 వేసుకుంటూ, కాస్ట్ ప్రైస్ ఎంత? 110 వేసుకుంటా, ఇంటూ 100 వేసుకుంటావు. చేస్తే ఎంత వస్తుందండి? 0 0 క్యాన్సిల్. 100/11 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 9/%. 100/11 ఎంత అండి? 9 9 1/9%. అంతే కదండి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. అర్థం కాలేదా? సరే ఇంకోసారి చూద్దాం, ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు అయినా చెప్తా, అర్థం కాదు ఫస్ట్. ఇక్కడ మనకి ఏమన్నాడు? 10% లాస్ ఇచ్చాడు. దేనిపైన? సెల్లింగ్ ప్రైస్ మీద లాస్ ఇచ్చాడు. ఫస్ట్ 10% అంటే ఎంత అండి? మనకి 10/100 కదా. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తాం? మనం ఇంతకుముందు పైన వచ్చింది లాస్, కింద వచ్చినప్పుడు మనం మామూలుగా అంటే కాస్ట్ ప్రైస్ అనుకుంటాం. కానీ మీరు క్వశ్చన్లోనే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకోండి. మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 100, లాస్ వచ్చింది 10 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందండి? సో 10 రూపాయలు లాస్ వచ్చిందంటే మనకి ఎంత కొని ఉంటాడు వాడు? 110కే కొని ఉంటాడు కదా. సో 110 అనేది కాస్ట్ ప్రైస్, 100 అనేది సెల్లింగ్ ప్రైస్, 10 అనేది లాస్. మనం ఏం కనుక్కోవాలా? లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద లాస్ పర్సెంటేజ్ ఎంత అని కొనుక్కోవాలి. సో లాస్ ఎంత? 10 రూపాయలు. కాస్ట్ ఎంత? 110 రూపాయలు ఇంటూ 100 చేయాలి. 10వ కార్ల 10 11ల. సో 100/11 ఎంత అండి? ఫస్ట్లోనే చెప్పుకున్నాం, 9 1/9%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ దానిలాగే ఉంటుంది. సో ఇఫ్ 20% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, వాట్ పర్సెంట్ ఆన్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్? సేమ్ 20% అంటే ఎంత అండి? 20/100. ఇది ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది ప్రాఫిట్. అంతే కదండి. సో 100 సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ 20 అంటే ఎంతకి ఉంటుంది? కాస్ట్ ప్రైస్ 80 ఉంటుంది. అంతే కదండి. సో 80కి కొని 100కి అమ్మితే 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. మనకి ఏమన్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్లో పర్సెంటేజ్ అడిగాడు. సో 20 ప్రాఫిట్/80 ఇంటూ 100. క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందండి? చేయండి. 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 4 జా 25%. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ చేస్తారు, అదేని ఈజీగానే ఉంటుంది. సో 25% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్, వాట్ పర్సెంట్ ఆఫ్ లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్? సింపుల్. ఇంకా 25% అంటే ఎంత అండి? 25/100. సో ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్. ఇదేమవుతుంది? లాస్. సో కాస్ట్ ప్రైస్ 100, లాస్ 25. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 75 అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనకి ఏం కావాలా? పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇది, లాస్ ఇది, కాస్ట్ ప్రైస్ ఇది. సో సెల్లింగ్ ప్రైస్ లాస్ 75 25 ఇంటూ 100. 25 కార్ల 25 3ల
కాట్ల ఆన్సర్ వచ్చేసి 33 1/3%. నెక్స్ట్ క్వశ్చన్. If 16 2/3% profit on cost price, what percent on profit on selling price? సేమ్ అదే, సేమ్ అలాగే చేయాలా, చేస్తారా? సో 16 2/3 ఎంత? 16 48, 50/3 ఇంటూ 1/100. పర్సంటేజ్ అంటే అంతే కదండి, అర్థం కదా స్టెప్. మిశ్రమ భిన్నం నుంచి నార్మల్ భిన్నంలో కన్వర్ట్ చేసుకోండి. 16 48 ప్లస్ 2, సో 50/3% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 50/3 ఇంటూ 1/100 కదా. సో 51 52 ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది. సో 1/6 అనేది ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్, ఇదేమవుతుంది? ప్రాఫిట్. ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది, అంతే కదండి. సో కాస్ట్ ప్రైస్ 6, ప్రాఫిట్ 1, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ లాసా ప్రాఫిటా? ప్రాఫిట్. సో ప్రాఫిట్. సో 6 రూపాయలకి 1 రూపాయి లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 7 రూపాయలు అవుతుంది. మనకి ఏం అడిగాడు? వాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7, ప్రాఫిట్ ఎంత? 1 ఇంటూ 100. 100/7 ఎంత అవుతుంది? 14. 2/7%. ఇవి రావాలని ఇప్పటికీ 100 సార్లు చెప్పింటా మీకు. పర్సెంటేజ్ ఈజీ వస్తుంది, లేదంటే మీరు క్యాల్కులేట్ చేయాలి. 7 అట్లా 7, తర్వాత 3 మిగులుతుంది, 7 4 28, తర్వాత 2 మిగులుతుంది, 7 వేసుకోవాలా. సో డైరెక్ట్ 1/7 ఇంటూ 100 అంటే 14. 2/7%. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. A sold cycle B at 20% profit. B sold it C 25% loss. C bought his bicycle 2225. Then find cost price of bicycle. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఏ అనేవాడు ఒక సైకిల్ని కొన్నాడు, బి అనేవాడికి అమ్మేశాడు, బి అనేవాడు సి అనేవాడికి అమ్మేశాడు. సో ఇప్పుడు ఏమైంది? ఏ అనేవాడు ఎక్స్కి కొన్నాడు అనుకుందాం, వీడు 20% లాభానికి అమ్మేశాడు. వీడేం చేశాడు? 25% నష్టానికి అమ్మేశాడు. సో వీడు 225కి కొన్నాడు. మనం ఇంతకుముందు చేసాం, గుర్తుందా? అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2 రకాలు చెప్తాను ఇక్కడ. ఎక్స్ ఇంటూ 20% కదా. సో 120/100. అర్థమైంది కదా? ఎంత పర్సెంటేజ్? 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 100కి 20 ఎక్కువ. సో 120% 120% అంటే 120/100. సో వీడేం చేశాడు? 25% నష్టానికి అమ్మాడు. సో నష్టం అంటే ఎంత? 20 తీసేయాలి కదా. సో 75/100 ఎంత వచ్చింది? లాస్ట్కి 225 వచ్చింది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దామా? 75 25 3 25 4 4 కట్ల 4 3 0 0 0 క్యాన్సిల్, 3 9 9/100 9/10 అవుతుంది. సో ఏమవుతుంది? అది ఎక్స్ 9/10 ఇంటూ 225 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 10 అవుతుంది. పోతే పైకి వెళ్తుంది, 9 కిందికి వస్తుంది. సో 225 ఇంటూ 10/9 చేస్తే ఎంత వస్తుందండి? 9 వెళ్తుంది కదా, 25 వస్తుంది కదా. 225/9 ఇంటూ 100 కదా. 25 తొమ్మిది పోతుంది కదండి. 9 1 9 2 18, 4 ఉంటుంది, 9 5 25 ఈజ్ ఈక్వల్ టు అంతేనా? 9 1 9, 9 2 18, 45 మిగులుతుంది. కొంచెం అవ్వండి, క్యాలిక్యులేషన్ మిస్ అయింది. సో
ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఒక సైకిల్ని ఎంతో కొన్నాడు, వాడు ఎంతకో కొనేసాడు, అమౌంట్ మనం కనుక్కోవాలా. వాడు దాన్ని బీకి అమ్మేశాడు. బీకి ఎంతకు అమ్మేశాడు? 20% ప్రాఫిట్కి అమ్మేశాడు బీకి. సో ఈ బీ గాడు ఏం చేశాడు? మళ్ళీ దాన్ని 25% లాస్కి అమ్మేశాడు. సో 20% లాస్కి సికి అమ్మేస్తే సి ఎంత కొన్నాడు? 225కి కొన్నాడు అనమాట. అంతే కదండి. సో 225కి కొన్నాడు. మనం ఏం చేస్తాము? ఎక్స్ ఇంటూ 20% లాభం కాబట్టి 120/100 ఇంటూ ఇక్కడ 25% లాభం కాబట్టి 75 నష్టం, ఇది 75/100 ఈజ్ ఈక్వల్ టు 225. మనం 25తో డైరెక్ట్ ఇలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. అట్లా 25 3 25 9 మూడవ కాట్ల 3 ముళ్ళ, ఇక్కడ 26 25. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ 3 ఉంది. 3 1 3 2 రెండవ కాట్ల 2 50 ఈజ్ ఈక్వల్ టు 5 5 25, 250 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. A sold an article to B 25% profit. B sold C at 15% loss. C also sold at D 20% profit. D bought the item 204. సేమ్ ప్రాబ్లం. ఏ గాడు ఉంటాడు, సంథింగ్ కొన్నాడు, దాన్ని ఎంతకో కొన్నాడు, దాన్ని కొని బి గాడికి 25% ఎక్కువ కమ్మేస్తాడు. సో మళ్ళీ ఆ బి గాడు వచ్చేసి సికి 15% లాస్ కమ్మేస్తాడు. సి ఊరికే ఉంటాడా? మళ్ళీ దాన్ని 20% ప్రాఫిట్కి అమ్మేస్తాడు డికి. సో వీడు ఎంత కొన్నాడు? దాన్ని 204కి కొన్నాడు. సో మనకి ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 25% ప్లస్ కాబట్టి 125/100 ఇంటూ 15% లాస్ కాబట్టి 100లో 15 పోతే 85/100 ఇంటూ ఇక్కడ మళ్ళీ 20 ప్లస్, సో 120/100 ఈజ్ ఈక్వల్ టు 204. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ నేను చెప్తా, మీరు క్యాల్కులేట్ చేసేయండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 160 160 ఆన్సర్ అవుతుంది. క్యాల్కులేట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. గోపి అనేవాడు ఒక వాచ్ని ఇబ్రాహీం అనేవాడికి 12% ప్రాఫిట్తో అమ్మినాడంట. ఇబ్రాహీం అనేవాడు జాన్కి 5% లాస్తో అమ్మినాడు అనమాట. జాన్ అనేవాడు వాచ్ని 1330కి కొన్నాడంట. సో ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గోపీస్ వాచ్. సేమ్ అండి, అక్కడ ఏబిసిడీని వాడాడు, ఇక్కడ గోపి ఇబ్రాహీం జాన్ అని వాడారు అనమాట. సో గోపిగాడు ఎక్స్ కొన్నాడు, ఈ గోపిగాడు కొనేసి ఇబ్రాహీం గాడికి ఇచ్చాడు. వాడు ఎంత? 12% ప్రాఫిట్కి ఇచ్చాడు. ఈ ఇబ్రాహీం గారు మళ్ళీ జాన్ కమ్మినాడు, జాన్ గారికి 5% లాస్ కమ్మినాడు. సో 5% లాస్ మైనస్. సో వీడు ఎంత కొన్నాడు? 1330కి కొన్నాడు. సో మనం ఏం చేస్తాం? ఎక్స్ ఇంటూ 112/100 ఇంటూ 95/100 ఈజ్ ఈక్వల్ టు 1330. చేసేయండి దీన్ని. ఆన్సరా? ఆన్సర్ 1400. ఆన్సర్ చెప్పండి నాకు. ఏ బాట్ థింగ్ 200, sold it B to 20% profit, B sold it to C 25% loss, then find the cost price of the C. ఇప్పుడు రివర్స్ ఇచ్చాడండి. సేమ్ ఇంతకుముందు ఎక్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు వాడే ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చాడు. సో 200 రూపాయలకి ఇచ్చాడు. సో 200 రూపాయలు దాన్ని ఏ కొని బీకి అమ్మాడు. ఇక్కడ ఏ 200 రూపాయలు కొని బీకి ఎంత కమ్మాడు? 20% ప్రాఫిట్. ఈ బీ గాడు మళ్ళీ సికి అమ్మాడు, ఎంత? -25% అంటే లాస్. సో ఇక్కడ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఈజీ చేసుకోవచ్చు. 200 ఇంటూ 120/100 ఇంటూ తీసేస్తే 80/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో క్యాల్కులేట్ చేయండి. 200 20 20 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్,
ఇంకేముంటుంది డెడ్ చేయండి 12 అంటే 24 24 8ల ఎంతంటే 24 8ల సారీ ఇక్కడ 25% కదా. సో 25% అంటే ఇక్కడ 75 వస్తుంది కదా. సారీ బి. సో 200 ఇంటూ 120/100 ఇక్కడ 725 కదా. సో 25 పోతే 75 ఉంటుంది కదండి. 75/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 25 3ల 25 4ల ఇక్కడ 4 కాట్ల 4 3ల 4 0. సో డివైడ్ చేస్తే 3 3ల 9 90 9 2ల 18 180. సో 180 రూపాయలకి సికి ఆ వాచ్ని అమ్మారనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. The cost of a machine decreases every year rate of 20%. After 3 years of the cost of the machine 5,12,000. సో 51,200 అయింది. దెన్ find the rate of present. సో కొంచెం తప్పని ఫైండ్ ద రేట్ ఆఫ్ ప్రజెంట్. ఇప్పుడు ఏం లేదండి, ఒక మెషిన్ ఉందంట. ఆ మెషిన్ ప్రతి సంవత్సరము 20% రేట్ తగ్గుతుందంట. అంతే కదండి. ఇప్పుడు ఒక బైక్ కొన్నారు, కొత్త బైక్ కొన్నాం. సో కొత్త బైక్ 1,00,000 రూపాయలకు కొన్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఆ బైక్ 1,00,000 రూపాయలకు కొంటారా? కొనరు, తక్కువ కడుగుతారు, 80,000 కడుగుతారు. 80,000 అంటే ఎంత తగ్గిందిరా? 20% తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 80,000కి కొంటాడా? కొండు. వాడు ఎంత మళ్ళీ తగ్గిస్తాడు, 60,000కి తగ్గిస్తాడు. 80,000లో మళ్ళీ ఎంత తగ్గిందిరా? 20,000 తగ్గింది. సంథింగ్ ఒక 25% అట్లా తగ్గింటుంది. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొంచెం తగ్గిస్తాడు అనమాట. ఇలాగనమాట, అంటే తగ్గుతూ వెళ్తుంది. దీన్ని డిప్రిషియేషన్ అంటారు. మనకి ఎకానమీలో చెప్పుకున్నాం మనం. సో డిప్రిషియేషన్ అంటారు అనమాట. ఇలా తగ్గుతూ వెళ్ళిందంటే ఒక మిషన్ అనేది ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుందంట. సో ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది. అంటే మనం ఎలా రాసుకుంటాం దాన్ని? ఇంతకుముందు ఎలా వేసుకున్నాం? A to B, B to C, C to D ఇలా వేసుకున్నాం కదా. సేమ్ అలానే వేసుకోవాలి ఇప్పుడు కూడా. సో ఈ మిషన్ రేట్ ఎంత తెలియదు మనకు. ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుంది? 20% తగ్గుతుంది. సో ఫస్ట్ ఇయర్కి ప్లస్ మైనస్ కదా. ఫస్ట్ ఇయర్కి -20% తగ్గింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి -20% తగ్గింది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి -20% తగ్గింది. సో ఇక్కడ ఎంత వస్తుంది అని అడిగినాడు. సో మనకి 3 years ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ 3 years ఇచ్చినాడు. ఆఫ్టర్ 3 years ఎంత ఇచ్చినాడట? 51,200 ఇచ్చినాడు. 3 ఏళ్ళ తర్వాత దాని ప్రైజు 51,200 ఉంటే ప్రజెంట్ దాని ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం? ఎక్స్ ఇంటూ ఎంత? 20% కదా. సో 80/100 ఇంటూ మళ్ళా 80/100 ఇంటూ మళ్ళీ 80/100 ఈజ్ ఈక్వల్ టు 5,12,00. మీరు ఇంకో పని కూడా చేయండి. ఇంకో పని ఏంటంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటాయి కదా. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16 ఇలా అప్ టు 30 వరకు నేర్చుకోండి. అప్ టు 30 వరకు నేర్చుకొని క్యూబ్స్ ఉంటాయి. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125 ఇలా ఈ క్యూబ్స్ కూడా అప్ టు 30 వరకు నేర్చుకోండి. 30 వరకు స్క్వేర్స్ క్యూబ్స్ రెండు నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈజీగా చెప్తాయి. ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఇప్పుడు 8 క్యూబ్ ఎంత తెలుసా మీకు? 8 క్యూబ్ వచ్చేసి 512. అంటే 8 × 8 × 8 ఈజ్ ఈక్వల్ టు 512. డైరెక్ట్గా వెళ్తుంది. 8 కాట్ల పోతుంది. సరే చూడండి, ఎక్కువ అవుతుంది. 8 క్యూబ్ ఈక్వల్ టు 512 అవుతుంది. మీరు క్యాన్సిల్ చేసేస్తే కూడా అంతే వస్తుంది అది. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఏం మిగులుతుంది? 100 మిగులుతుంది లాస్ట్కి. మీకు ఇక్కడ 100 మిగులుతుంది. ఇక్కడ 100 అవతలకి వెళ్ళిపోతే మీకు 1,00,000 రూపాయలు వస్తుంది అనమాట అది. సో ఇంకోసారి కొంచెం క్లియర్గా చెప్తా.
8తో వెళ్తుందండి, అది డైరెక్ట్ 8 క్యూబ్, అది 512 అనేది 8 క్యూబ్, సింపుల్గా వెళ్ళిపోతుంది. సో ఒక మిషన్ ప్రైస్ తెలియదు, దాని ప్రైస్ ఎంతో. ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది. అంటే 80/100 ఇంటూ 80/100 ఇంటూ 80/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 51,200. అంతేనా? సో ఇక్కడ ఎలా వేసుకోవచ్చు? 8/10 8/10 8/10 వేసుకోవచ్చా? 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా. సో అలా వేసుకుంటారు అనుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు 51200 ఇంటూ ఇక్కడ 3 పదాలు 10 10 100 100 10 1000. సో 1000 అవతలకి వెళ్తే పైకి వెళ్ళిపోతుంది. కింద 8 ఎంబల 64 64 8 512. సో 512 ఒక అట్ల 512 ఒక అట్ల 00. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 1 తర్వాత ఇస్తున్నారు 1 2 3 4 5 ఇస్తున్నారు అంటే ₹1,00,000. ఇది ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక DVD ప్లేయర్ ఉందండి. ఆ DVD ప్లేయర్ 2,800కి అమ్మేసినారు. 15% లాసా, 12% ప్రాఫిట్ ఉండేది. 12% ప్రాఫిట్ వస్తే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగదు. సింపుల్. ఎంత కొన్నాడో తెలీదు, అమ్మింది మాత్రం 2,800. ప్రాఫిట్ ఎంత? 12% ప్రాఫిట్. అంతే కదండి. సపోజ్ ఇది 100% అనుకోండి. ఇక్కడ 12% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత రావాలా? 12% కూడితే 112% రావాలి. అంతే కదండి. ఎక్స్ని 100% అనుకోండి. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 12% వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 112% అవుతుంది కదా. క్లియరా? ఈజీ. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, ఆ ఎక్స్ని 100% అనుకోండి. ప్రాఫిట్ ఎంత? 12%. మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ కలిపితేనే కదా సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ 112% అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలా? 100% కావాలి. 100% అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. సో మనం ఏం ఇంతకుముందు చేసుకున్నాం కదా ఫస్ట్ టైం. 112% ఈజ్ ఈక్వల్ టు 2,800 అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, వచ్చేస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2,800 డివైడెడ్ బై 112 ఇంటూ 100 ఏమిటితో పోతుంది? 7తో పోతుంది. 7 7తో 7 ఒకట్ల 7 అలా పోతుంది. 7 4 00 7 ఒకట్ల 7 7 6 42. సో మళ్ళీ పోతుంది 16తో 4తో పోతుంది. సో 4 4 16 4 0 0 4 ఒకట్ల 4 2 4 5. సో 2,500 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సింపుల్ అండి ఇవి. సో ఒక పర్సన్ ఒక ప్లాట్ని 24 లక్షలకి అమ్మేశాడు. 20% ప్రాఫిట్ వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఎంత? సేమ్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి. సోల్డ్ ప్రైస్ 24 లక్షలు. 1 2 3 ఇక్కడ 20%. ఇది 100 అనుకుంటే, ఇది 20% అనుకుంటే, ఇది 120%. సో 120% ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు అయినప్పుడు 100% అనేది ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అవసరం లేదు చేయొచ్చు. 12 కోట్ల 12 గంటల. సో 20 లక్షలు అయిపోయాయి. అంతే ఆన్సర్. సింపుల్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ సోల్డ్ థింగ్ ఫర్ 5,643 అండ్ 10% లాస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత? సేమ్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి. ఇది వచ్చేసి 5,643 అనేది 5,643 అనేది సెల్లింగ్ ప్రైస్ అనుకోండి. మనకి 10% లాస్ వచ్చింది. ఇది 100% అంటే 10% లాస్ అంటే ఇక్కడ 90% వస్తుంది కదా. సో 90% 5,643 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్
5, 6, 4, 3/90 ఇంటూ 100. 0, 0 క్యాన్సిల్. నో 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 తప్పేసుకున్నారా? ఇప్పుడు ఎంత అవుతుంది? 5,000 క్రాస్ మల్టిప్లికేషన్ కదా ఇట్లా. ఓకేనా? 5, 6, 4, 3 ఇంటూ 100/90. 9, 0, 100, 0 క్యాన్సిల్ అయితే 9 ఒక అట్లా 9, 6, 54. 54 అంటే 2 మిగులుతుంది. 9, 2, 18. 6 మిగులుతుంది. 9,063 అంటే 6,270 రూపాయలు కొన్నాడు. 5,643కి అమ్మినాడు. సో 10% నష్టం వచ్చింది. ఇది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వినయ్ అనేవాడు ఒక ప్లాట్ని 4,50,000 కొన్నాడు. దాన్ని రిపేర్ చేయించినాడు అంట. రిపేర్ చేయించడానికి 1,00,000 రూపాయలు అయింది. దాన్ని 6 లక్షలకి అమ్మేసినాడు. దీని లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. లాస్ వస్తుందా? ఎలా వస్తుంది లాస్? సో లాస్ రాదు, ప్రాఫిటే వస్తుంది. క్వశ్చన్ రాంగ్ వేసుకున్నారు మా వాళ్ళు. సో అయినా కూడా చేయొచ్చు, మనం ప్రాబ్లం లేదు మనకి. సో ఒక వినయ్ అనేవాడు ఉన్నాడు. 4,50,000కి కొన్నాడు. ప్లస్ 1,00,000 రూపాయలు దాని మీద ఖర్చు చేశాడు. సో ఎంత వస్తుంది? 5,50,000 వస్తుంది. సో 5,50,000 ప్లాట్ని 6 లక్షలకి అమ్మేశాడు. సో ఎంత లాభం వచ్చింది? 50,000 లాభం వచ్చింది. సో 50,000 అనేది 5 లక్షల్లో ఎంత పర్సెంటేజ్? 10%. క్యాల్కులేషన్ చేసే అవసరం లేదు. సో డైరెక్ట్గా వచ్చేస్తుంది కదండి. నెక్స్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మీరు కూడా వేసుకొని చూసుకోవాలా. ప్రతిదీ చిన్న లెక్కలు మనం ఎలా పోవాలి, రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలన్నమాట. సో సింపుల్. 4,50,000కి కొన్నాడు. 1,00,000 రూపాయలు దానిపైన ఖర్చు చేశాడు. మొత్తం ఎంత అవుతుంది? 5,50,000 అవుతుంది. 5,50,000 అయినప్పుడు 6 లక్షలకి అమ్మేశాడు అంటే 50,000 లాభం వస్తుంది. 50,000 అనేది 5,50,000లో ఎంత పర్సెంటేజు? 1,50,000 కొంచెం తక్కువ వస్తుంది. సో దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. 5 లక్షల్లో అయితే 10% అవుతుంది. 5,50,000లోన తక్కువ వస్తుంది. సో 50,000 1, 2, 3 పెద్ద జీరోలే. 5,50,000. సో ఇక్కడ 4 జీరోలకి 4 జీరోలు క్యాన్సల్ ఇంటూ 100. 5వ కాట్ల 5 11. సో 100/11 9/1/9% ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ 3,500. 3,500 కొన్నాడంట. ద ప్రైస్ షుడ్ వన్ సెల్ టు గెట్ 1% లాస్. 1% నష్టం రావడానికి వాడు ఎంత కమ్మాలి అనుకుంటున్నాడు. సో 100% ఎంత? 3,500. 1% ఎంత? 35. అంతే కదా. సో 35 తగ్గిస్తే అయిపోయాయి. 3,500లో 35 తీసేస్తే 5, 9లో 3 పోతే 6, 4, 3. 3,465 రూపాయలకి అమ్మితే వానికి 1% నష్టం వస్తుంది. అర్థమైందా?